శశికళ కథ సమాప్తం. ముఖ్యమంత్రి అవ్వాలని ఎన్నో కలలుగన్న శశికళ పొలిటికల్ కథ ముగిసిపోయేలా ఉంది. ఇకపై ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఎంపీలు జారిపోతున్నారు, ఎమ్మెల్యేలు కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. తొందరగా గవర్నర్ నిర్ణయం తీసుకునే పరిస్థితి అసలే లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ సస్పెన్స్ని తట్టుకోవడం శశికళకు అంత ఈజీ కానే కాదు. కానీ తప్పదు. మామూలుగా అయితే ఈ పార్టీకి శశికళ ముఖ్యమంత్రి అయిపోయి ఉండాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ వేచి చూస్తున్నారు. ఈ వేచి చూడడం అనేది పన్నీర్ సెల్వంకి మేలు చేయడానికేనన్నది ఓపెన్ సీక్రెట్. మొదట్లో పన్నీర్ సెల్వం ఒక్కడే, కానీ ఇప్పుడు ఆయన వెనక బలగం చేరుతోంది, బలం పెరుగుతోంది. సంక్షోభాన్ని చల్లార్చాల్సిన గవర్నర్ సంక్షోభాన్ని పెంచి పోషిస్తుండడమే విశేషం. ఇక్కడ కేసులున్నాయి గనక తొందరగా నిర్ణయం తీసుకోలేం అన్నది గవర్నర్ వెర్షన్ కావచ్చుగాక. కానీ అదే నిజమైతే అసలు దేశంలో కుప్పలు తెప్పలుగా కేసులున్న చాలామంది ఎలా మంత్రులయ్యారట? ఈ ప్రశ్నకు వేచి చూస్తున్న గవర్నర్ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే గవర్నర్ ఇక్కడ ఒకేసారి ఇద్దరికి మేలు చేస్తున్నారు. ఒకరు పన్నీర్ సెల్వం అయితే ఇంకొకరు స్టాలిన్. ఈ ఇద్దరు ఇప్పుడు బలం పుంజుకుంటున్నారు. అదే సమయంలో శశికళ బలం నీరుగారిపోతోంది. ప్రతిపక్షం డిఎంకే బలం పుంజుకోవడం అంటే స్టాలిన్ దశ తిరిగినట్లే. పన్నీర్ సెల్వం ఎంత బలం పుంజుకున్నా అది అన్నా డిఎంకేని దెబ్బతీయడం కోసం మాత్రమే అవుతుంది. మొత్తం మీద తమిళ రాజకీయాల్లో శశికళ శకం దాదాపుగా ముగిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాపం చిన్నమ్మ. యోయో న్యూస్, చెన్నై.